హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఇప్పుడంతా కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సినిమాల గురించి చెప్పుకోవడమే జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఒకప్పుడంటే ఎప్పుడో పాతతరం అనుకోకండి, కేజీఎఫ్ కానీ, RRR కానీ, పుష్ప మూవీస్ దెబ్బకి బాలీవుడ్ రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయాయి. ఇక అటువంటి సమయంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో వచ్చి మళ్ళీ బాలీవుడ్కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారని చెప్పాలి. అయితే ఈసారి సీనియర్ హీరో సన్నీ డియోల్ ఆ సక్సెస్ని భుజాన వేసుకున్నారని చెప్పాలి. బాహుబలి, పఠాన్ రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ ఈ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుళ్ళ మారిపోయారు సన్నీ డియోల్ అని చెప్పాలి. ఆయన నటించిన తాజా చిత్రం గదర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో గదర్ 2 మూవీ 18 రోజుల్లో ఎంత రాబట్టిందో ఒక్కసారి మనం లెక్కలు చూస్తే మొత్తం నెంబర్ 1 స్థానంలో బాలీవుడ్ మూవీస్ మళ్ళీ తమ సత్తా చూపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా అయితే సౌత్ మూవీస్ దెబ్బకు డీలా పడిన బాలీవుడ్ మళ్ళీ షారుఖ్ సినిమాతో కాస్త కోలుకుందని చెప్పాలి. ఇప్పుడు సీనియర్ హీరో సన్నీ డియోల్ సినిమా గదర్ 2 రాగా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా కలెక్షన్ల వర్షంతో పరిగెడుతోంది. రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది. సన్నీ డియోల్ హీరోగా వచ్చినటువంటి ఈ మూవీకి అన్ని వర్గాల వాళ్ళ నుంచి భారీ స్పందన రాగా కలెక్షన్లు మాత్రం ఆగకుండా వస్తూనే ఉన్నాయి. 2001లో సన్నీ డియోల్ గదర్ 1 ప్రేమ్ కథా సినిమా తీసి ప్రభంజనం సృష్టించారు. ఈ మూవీలో సన్నీ డియోల్ సరసన అమీషా పటేల్ హీరోయిన్గా నటించారు. అలాగే ఈ మూవీకి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు దాదాపు 22 ఏళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కించారు అనిల్ శర్మ. ఈ మూవీని జీ స్టూడియోస్తో కలిసి అనిల్ శర్మనే నిర్మించడం విశేషం. దీనికి మిథున్, మ్యాంటీ శర్మ సంగీతం అందించగా గదర్ 1లో హీరోయిన్గా నటించిన అమీషా పటేల్ ఇందులోనూ తనే హీరోయిన్. ఇక ఉత్కర్ష్ శర్మ, మనీష్ ఫద్వాలు కీలక పాత్రలు పోషించారు. సన్నీ డియోల్ నటించిన గదర్ 2 చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు ఏం లేవు, కానీ దానికి తగ్గట్టుగానే మూవీకి థియేట్రికల్ బిజినెస్ కూడా అనుకున్న స్థాయిలో ఏం జరగలేదు. ఫలితం సన్నీ డియోల్ నటించిన ఈ చిత్రం 90 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. మొదట్లో 3000 థియేటర్లలో విడుదలైనటువంటి గదర్ 2 మూవీ రెండో వారం నుంచే 3500కు పైగా స్క్రీన్లలో నడుస్తోంది. సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించినటువంటి గదర్ 2 మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారంలో 284.43 కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో వారంలో 134.47 కోట్లు. ఇక 15వ రోజు అయితే 7.10 కోట్లు, 16వ రోజు 13.75 కోట్లు, 17వ రోజు అయితే 17 కోట్లు, 18వ రోజు 4.50 కోట్లు సాధించడం జరిగింది. ఇక ఈ సినిమాలో యాక్షన్ పీరియాడిక్ డ్రామాతో వచ్చినటువంటి గదర్ 2 మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్ వచ్చింది. ఇక అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 పోటీగా ఉన్నా కూడా అదిరిపోయే కలెక్షన్స్ వసూలు చేస్తోంది. మరోవైపు జైలర్ రికార్డును సైతం కూడా బ్రేక్ చేసేసింది గదర్ 2 సినిమా. ఇక ఓవర్సీస్లో 18 రోజుల్లో 56 కోట్ల రేంజ్లోనే గ్రాస్ను అందుకుంటే జైలర్ మూవీ 18 రోజుల్లో 189 కోట్లకు పైగా గ్రాస్ను అందుకుంది. కానీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే జైలర్ మూవీ 19 రోజుల్లో 575 కోట్లకు పైగా గ్రాస్ను అందుకుంటే గదర్ 2 సినిమా ఏకంగా 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టింది. దీంతో మొత్తానికి బాలీవుడ్కి మంచి రోజులు వచ్చాయంటున్నారు. ఇది మొత్తం జైలర్ రీసెంట్గా వచ్చిన మూవీస్లో జైలర్ టార్గెట్ను కూడా ఇది రీచ్ అయిపోయి దాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోతుంది అంటున్నారు. మొత్తం లాభాలు సొంతం చేసుకుంటోంది. ఫుల్ రన్లో అయితే ఈ మూవీ ఇక ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో మనం చూడాలి.